హల్లెలూయా. హ్యాపీ ఈస్టర్ డే. ఈ సందర్భంగా మీ అందరికీ దేవుడిచ్చిన ఒక చిన్న సందేశాన్ని మీకు అందించబోవాలని మీ ముందుకు వచ్చినాను. నిజంగా ఈస్టర్ డే యేసు తిరిగి లేచినాడని ప్రపంచం యావత్తు ఎంతో సంతోషంగా ఆయన వెంబడిస్తున్న బిడ్డలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ప్రత్యేకమైన ఆరాధన. నిజంగా మన ప్రభు అయిన యేసు ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగాలు సజీవుడనై ఉన్నానని ప్రకటన గ్రంథంలో ప్రభు అయిన యేసు అన్నమాట. అంతేకాదు నేను మొదటివాడను కడపటివాడను అని కూడా చెప్పిండు. అంతేకాదు అల్ఫా నేనే, ఒమేగా నేనే అని చెప్పిన దేవుడు అన్నమాట. ఆది అంతము లేనివాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చి మన కొరకు శ్రమలు అనుభవించి మనల్ని బ్రతికించడానికి, సజీవులుగా ఉంచడానికి ఆయన తన ప్రాణం పెట్టి తిరిగి లేచి మృత్యుంజయుడైన యేసు ఈరోజు ఆ మృత్యుంజయుడైన యేసును ప్రపంచ క్రైస్తవ్యం అంతా కూడా క్రైస్తవులు ఆయన బిడ్డలు సంతోషంగా ఆరాధిస్తూ ఉన్నారు. వారిలో మనం ఒకరం. నిజంగా మన దేవుడికి మరణం లేదు, మరణం జయించినాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎదుట మరణం నిలబడలేదు. నయీన్ గ్రామంలో నుండి యవ్వనస్తుడు చనిపోయినప్పుడు యేసుక్రీస్తుకు ఎదురుగా వస్తున్నప్పుడు మరణం నిలబడలేదు. సజీవుడు ఆ యొక్క మరణించిన ఆ యవ్వనస్తుని లే అన్నప్పుడు లేచి కూర్చున్నాడు. లాజర్ 4 రోజులైపోయి సమాధిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి లాజర్ బయటికి రా అన్నాడు. లాజర్ బయటకు వచ్చేసిండు. యయీరు కుమార్తె ఇంట్లోకి వెళ్ళి తలితాకుమి చిన్నదానా లే అన్నాడు. అది చనిపోయిన యయీరు కుమార్తె లేచి కూర్చుంది. ఈ సంఘటనలన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే యేసయ్య సజీవుడు. ఆయన ముందు మరణం నిలబడలేదు. అందుకని అలాంటి సజీవుడైన యేసు నీ కొరకు నా కొరకు మాత్రమే ప్రాణం పెట్టి మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడనమాట. మనల్ని ఆయన ఏ విధంగా సజీవుడిగా ఉంటాడో మనల్ని కూడా సజీవు లెక్కల్లో ఉంచుకున్నాడు. ఈ లోకంలో మనకి ఈ మరణం తప్పదు. కానీ మరణించిన తర్వాత మనకొక మరొక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో ఆయన ఉంటాడు. ఆయనతో పాటు మనం ఉంటాం. దీనికి రుజువేంటి అంటే బైబిల్లో మనం చూస్తున్నాం. యేసు రూపాంతరం చెందినప్పుడు ఆ కొండ మీద చనిపోయిన మోషే సజీవుడిగా ఉండి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా అగ్నిరథాలతో ఎత్తబడిన వాడై ఉన్నప్పుడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు. అంటే చనిపోయిన మోషే మాట్లాడుతున్నాడు. ఈ యేసు ప్రభుతో వెళ్ళినటువంటి యాకోబు, పేతురు, యోహాను వాళ్ళు గుర్తుపట్టినారు. ఆయన మోషే కదా, ఆయన ఏలియా కదా. దేవుడు అటు ప్రత్యక్షత వాళ్ళకి ఇచ్చిండు, గుర్తుపట్టినారు. అంటే చనిపోయిన తర్వాత మనం ఈ మట్టి దేహం పోతుంది కానీ మహిమ శరీరం ఉంటుంది. మనం గుర్తుపట్టవచ్చు అన్నమాట. అందుకని మనది ఒక ప్రపంచం. అందుకే ఒక నిరీక్షణ ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు మార్తతో చెప్తాడు, మార్తా నేనే జీవమును పునరుత్థానమునై ఉన్నాను. నా యందు విశ్వసించువాడు మరణించక నిత్య జీవం పొందుతాడు. నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను.
నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి బ్రతుకుతాడు. నిజమే, ఆయన నమ్ముకున్నప్పుడు ఈ లోక మరణం తప్పదు ఎవరికైనా. కానీ ఆయన నమ్ముకున్నప్పుడు మనం సజీవులుగా దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఆ యుగ యుగాలు ఉండే ఆ రాజ్యంలో మనం ఉంటాం అన్నమాట. మనం గుర్తుపడతాం. యేసుప్రభు లాజర్ ధనవంతుడిని చూసినప్పుడు ధనవంతుడు లాజర్ని గుర్తుపట్టిండు. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు అతడు దరిద్రుడిగా అతని ఇంటి ముందే పడి ఉండేవాడు. అతడు పడేసిన రొట్టె ముక్కలను తింటూ ఉండేవాడు. తెలుసు ధనవంతుడికి, ఆయన పేరు కూడా తెలుసు. అందుకే అబ్రహాంతో అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నేను ఈ అగ్నిలో బాధపడుతున్నాను, లాజర్ నీ రొమ్మున ఆనుకొని ఉన్నాడు, ఒక్క నీటి చుక్క నా నాలుక తడపడానికి పంపిస్తావా అని. అంటే గుర్తుపట్టిండు అన్నమాట. అందుకే మనం కుటుంబంలో ఎంతమంది యేసుక్రీస్తు ప్రభును నమ్మినా ఒక దినం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళమే వెళ్ళిపోవాలి. ప్రేమించిన భర్త రాడు, ప్రేమించిన భార్య రాదు, ప్రేమించిన పిల్లలు రారు, ఎవరు రారు మనతో. ఒక్కరమే మనం వెళ్ళిపోవాలి, ఒక్కరమే ఈ లోకయాత్ర ముగించాలి. ఇదిగో సదాకాలం నీతో నేనున్నానన్న యేసు ప్రభువే ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనల్ని తీసుకొని వెళ్తాడు. స్టెఫెను విషయంలో రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన మరణించిన తర్వాత ఆయన పరలోక రాజ్యం అంటే మరో ప్రపంచానికి వెళ్తూ ఉన్నప్పుడు తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు ప్రభు లేచి నిలబడి ఆ స్టెఫెనుకి స్వాగతం పలికిందనమాట. ఆయన ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగాలు సజీవుడనై ఉన్నానన్న ఆ ప్రభు ఆయనే లేచి తన భక్తుని స్టెఫెన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడనమాట. అంటే ఒక రాజ్యం